హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో కొత్త ఐటమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ చంద్రహారం చైన్ యూస్ చేసి ఈ పెండెంట్ని పేరప్ చేసి చైన్ అనేది మేక్ చేస్తున్నాము. ఇదైతే మనకి రాజమండ్రి నుంచి ఆర్డర్ వచ్చిందనమాట. సో అందుకోసం ఇలాగా కస్టమైజ్ చేస్తున్నాము. అండ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అలాగే మన ఛానల్లో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఇన్విజిబుల్ చైన్స్, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్, కాంబాస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్మేడ్ జ్యువెలరీ మొత్తం కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజెస్లో. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ బల్క్లో ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి హోల్సేల్ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇలాగ చంద్రహారం చైన్ని అండ్ మనం ఏదైతే పెండెంట్ యూస్ చేస్తున్నామో ఆ పెండెంట్కి రెండిటికి కలిపి కట్టుతీగ యూస్ చేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నోస్ ప్లేయర్తో సెక్యూర్ చేసుకోవాలి. సో నోస్ ప్లేయర్తో సెక్యూర్ చేసుకునేటప్పుడు హోల్ కూడా మరి పెద్దగా ఉండకూడదండి, చూసుకోవాలి. సో నార్మల్ చైన్స్కి అయితే జంపింగ్ యూస్ చేసి ఈజీగా పెండెంట్ని పేరప్ చేసుకోవచ్చు. కానీ ఈ చంద్రహారం చైన్లో జంపింగ్ అనేది సరిగా ఇన్సర్ట్ అవ్వట్లేదు అనమాట. సో కాబట్టి ఇలాగ కట్టుతీగతో ట్రై చేశాను. అండ్ మనం తీసుకున్న చైన్ అనేది ప్రీమియం క్వాలిటీ కాబట్టి కట్టుతీగ కూడా ప్రీమియం క్వాలిటీలోనే తీసుకోవాలి. సో కట్టుతీగ నార్మల్ క్వాలిటీ తీసుకుంటే మొత్తము లుక్కే మారిపోతుంది. అండ్ అలాగే కొత్తిమీరతో కూడా మనము దీన్ని ట్రై చేయొచ్చు, కాకపోతే అంత ప్రీమియం క్వాలిటీ అయితే నా దగ్గర లేదు, అందుకని నేను ఇలాగ కట్టుతీగతో ట్రై చేశాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి పెండెంట్ని ఇలాగ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ చైన్ని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, ఇవి మెటల్ కాబట్టి చాలా ప్రమాదం అనమాట. సో ఇప్పుడు ఈ ఎడ్జెస్కి వచ్చేసి మనము బ్యాక్ హుక్ చైన్ని అటాచ్ చేసుకోవాలి. సో మీరు ఇలాగా ఫస్ట్ పెండెంట్ని ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ ప్రాసెస్లో కట్టెతీగతో అటాచ్ చేసుకోవాలి రెండు వైపులా. ఇలాంటి మేకింగ్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే కన్ఫ్యూజ్ అవుతాము. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీడియోని స్కిప్ చేయకుండా బాగా అర్థమవుతుంది. అండ్ తక్కువ టైంలోనే నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన దగ్గర మీరు కూడా ఇలాంటి చైన్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మేకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అండ్ కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇలాంటి మేకింగ్ వీడియోస్ ఇంకా వేటి ఏమన్నా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను మేకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో సేమ్ ప్రాసెస్లో రెండో వైపు కూడా ఈ బ్యాక్ హుక్ చైన్ని అటాచ్ చేసుకోవాలి. సో మేకింగ్ అయితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అండ్ ఇది రీచ్ అయింది కూడా వాళ్ళకి, ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి. అండ్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయండి. సో ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.